అందరు ఎలా ఉన్నారు? లాస్ట్ వీడియోలో చెప్పాను కదా Q&A వీడియో పెడతాను అనేసి. అంటే ఈ మధ్య అయితే అసలు ఏవి షూట్ చేయాలనిపించట్లేదండి వీడియోస్. అందుకే ఇంత లేట్ అయిపోయింది. అండ్ ఇంకా ఇవాళ అయితే సరే కదా చాలా డేస్ అయిపోయింది వీడియోస్ పెట్టి అనేసి ఒక బుక్లో అయితే రాసుకున్నాను. ఎందుకంటే క్వశ్చన్స్ అంటే నా దగ్గర ఒకటే ఫోన్ ఉందండి, అందులోనే షూట్ చేస్తున్నాను కాబట్టి కొన్ని క్వశ్చన్స్ రాసుకున్నాను. కొన్ని క్వశ్చన్సే వచ్చాయండి, ఎక్కువగా కామెంట్స్ కూడా రాలేదు. అండ్ ముందు కొంతమంది అయితే పర్సనల్గా కామెంట్ చేశారు ఇన్స్టాగ్రామ్లో అలా. అంటే మరి నేను ఫీల్ అవుతాను అనేసా మరి ఎందుకో అండి, కొంతమంది పర్సనల్గా అయితే మెసేజ్ చేసి కొన్ని క్వశ్చన్స్ అయితే అడిగారు. అందరూ ఎక్కువగా అడిగింది ఏంటంటే మా అక్క వాళ్ళ బాబు హరి గురించి అడిగారండి చాలా మెంబర్స్. మీ అందరూ అంటే నా వీడియోస్ ఫాలో అవుతూ ఉంటే అక్క చనిపోయినప్పటి నుంచి అక్క వాళ్ళ బాబు అయితే అమ్మ వాళ్ళతోనే ఉన్నాడండి. ఆల్మోస్ట్ 4-5 ఇయర్స్ అమ్మ వాళ్ళతోనే ఉన్నాడు. ఇంకా లాస్ట్ ఒక 1 ఇయర్ అవుతున్నట్టుంది. అంటే వాళ్ళ డాడీ ఉంటారు కదా, హరి వాళ్ళ డాడీకి అయితే ఇంకా కొన్ని కోర్ట్ నుంచి సంథింగ్ అట్లా అన్నీ ఉంటాయి కదా, నేను అవన్నీ ఇంకా డీటెయిల్గా చెప్పలేను. వాళ్ళైతే వాళ్ళ ఫాదర్ దగ్గరికి అయితే తీసుకెళ్ళిపోయారండి. ఇంకా లాస్ట్ 1 ఇయర్ నుంచి అమ్మ ఎక్కువగా ఇక్కడికే రావడము ఇదంతా ఎందుకు అవుతుందంటే అంటే ఇంకా వాళ్ళైతే బాబుని అయితే తీసుకెళ్ళిపోయారు. అండ్ హరి రియాక్షన్ ఏంటి అంటే ఇంకా అక్క వాళ్ళ బాబుని అయితే ఎక్కువగా అమ్మ గురించి అవన్నీ కూడా చూపించలేదండి, ఎందుకులే బాధపడతాడు అవన్నీ. అండ్ ఇప్పుడు మాతోనైతే అంటే నార్మల్గా ఇంకా ఆ ఫస్ట్ అలా చనిపోయినప్పుడు అప్పుడు ఒక్కసారి చూపించాము అంతే. తర్వాత ఇంకా మాతోని అంటే మా పిల్లలతోని అదంతా ఆడుకోవడము, చిన్నపిల్లడు కదండి ఇంకా అంత ఎక్కువగా తెలియట్లేదు. అక్క వాళ్ళ బాబు అయితే అదే అండి అప్డేట్. చాలా మెంబర్స్ అడిగారు. అండ్ మా డాడీ వాళ్ళ ఫ్యామిలీ సైడ్ అండ్ మా రిలేటివ్స్ గురించి చాలా మెంబర్స్ అడుగుతూ ఉంటారు. అంటే నాన్న వాళ్ళ సైడ్ మా డాడీకి బ్రదర్స్ సిస్టర్ అలా ఉంది, అమ్మ వాళ్ళ సైడ్ కూడా బ్రదర్ సిస్టర్ అలా ఉందండి. కానీ ఏంటంటే అక్క చనిపోయినప్పటి నుంచి ఇంకా మేమైతే కొంచెం మా రిలేటివ్స్కి దూరంగానే ఉన్నాము. ఇంకా అవి చాలా ఉన్నాయండి. ఇంకా నేను యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పటి నుంచి అయితే ఎక్కువ సందర్భం కూడా రాలేదు వాళ్ళని చూపించాలి అదంతా. మొన్న అమ్మ చనిపోయినప్పుడు అయితే రిలేటివ్స్ అందరూ వచ్చారండి. కానీ అందరికీ సోషల్ మీడియా తెలీదు. అండ్ దట్ ఈస్ నాట్ రైట్ టైం అందరినీ చూపించడం అనేది ఉంది. మా డాడీకి అయితే అంటే ఇద్దరు పెద్ద నాన్నలు, ఒక అత్తమ్మ అండి. ఒక పెద్దనాన్న చనిపోయారు, అత్తమ్మ చనిపోయింది, ఇంకొక పెద్దనాన్న ఉన్నారు అంతే. అండ్ ఇంట్లో అంటే ఇప్పుడున్న పెద్దనాన్నకి అయితే పిల్లలు ఎవరు లేరు ఇక. అది డాడీ సైడ్. అమ్మ వాళ్ళ సైడ్ అయితే అమ్మకు ఒక సిస్టర్ బ్రదర్ ఇద్దరు ఉన్నారండి. వాళ్ళకైతే పిల్లలు ఇంకా అందరూ బాగానే ఉంటారండి క్లోజ్గా. కానీ కొంచెం డిస్టెన్స్ అయితే వచ్చింది అక్క అలా అయినప్పటి నుంచి. అండ్ మీ అక్కకి ఏమైందని అడుగుతారేమో, నేను చాలాసార్లు చెప్పాను. అండ్ ఇది ఇప్పుడు అది ఎలా చెప్పాలి ఏంటి అనేది కూడా కొన్ని ఫ్యామిలీ సిచ్యువేషన్స్ అండి, ఫ్యామిలీ ప్రాబ్లం అండి అది. ఇంకా మీకు హోప్ అర్థమైంది అనుకుంటాను, చాలా మెంబర్స్కి అర్థమైపోయి ఉంటుంది ఇప్పటికే. అండ్ మీ తమ్ముడితో బాండింగ్ ఎలా ఉంటుంది మీకు అని అడుగుతున్నారు. తమ్ముడికి ఏంటంటే అరౌండ్ 2015లో నా బీటెక్ అయిపోయిందండి. 2015లో అయిపోయింది. తమ్ముడు నాకంటే 1.5 ఇయర్ చిన్న. 2017-16 అయిపోయినట్టుంది వాడి బీటెక్. నేను నా బీటెక్ అయిపోవడంతోనే నేను హైదరాబాద్కి జాబ్ సర్చ్ అలా వచ్చేసాను. తమ్ముడు కెనడా వెళ్ళిపోయాడండి 2017లో అనుకుంటా. తమ్ముడు కెనడా వెళ్ళిపోయాడు. ఇంక అప్పటి నుంచి కెనడాలోనే ఉండిపోవడము. చాలా క్లోజ్గా ఉంటామండి, కానీ డిస్టెన్స్ ఎక్కువైపోయింది. ఇయర్లీ అంటే ఒక 2-3 సార్లు ఈ లాస్ట్ 5-6 ఇయర్స్లో వచ్చాడు అంతే. ఈ ఇయర్ 2 సార్లు వచ్చాడు అంతే. కానీ ఇంకా ఫోన్ కాల్స్ అవన్నీ. అండ్ తమ్ముడు వైఫ్ పాప వాళ్ళందరితో బాండింగ్ అయితే బాగుంటుందండి ఇంక ఇంట్లో అన్నట్టు. కానీ ఇన్సిడెంట్ జరిగినప్పటి నుంచి నాకైతే అదే టెన్షన్గా ఉంది. ఏంటంటే ఎలా ఉంటాడో అంటే నేను చెప్తున్నాను కదా, ఆడపిల్లలు ఒకలాగా తీసుకుంటారు, మగపిల్లలు ఇంకోలా తీసుకుంటారండి మెయిన్ అమ్మ విషయం అయితే. సో ఇంకది. అండ్ మీరు ఎలా ఓవర్కమ్ చేశారని చాలా మెంబర్స్ అడుగుతున్నారు. నేను అసలు ఇంకా ఓవర్కమ్ చేయలేకపోతున్నానండి. మీకు అంటే నార్మల్గా వీడియోస్ తీస్తున్నాను అవన్నీ చేస్తున్నాను, కానీ లోపల ఒక ఎంప్టీనెస్, బాధ. నేను ఇంట్లో చిన్న కూతుర్ని, అంటే నాకు చిన్నప్పటి నుంచి అక్క అమ్మ అన్నీ చూసుకునే వాళ్ళు. ఇప్పుడు ఏమైపోయిందంటే బాధ్యతలు ఎక్కువైపోయాయండి జీవితంలో. నేను బాధపడి ఇంట్లో ఇప్పుడు ఏదైనా ఇప్పుడు డాడీని చూసుకోవాలన్నా తమ్ముడినైనా ఏదైనా కూడా నేనే. ఇంకా నేను బాధపడుతూ ఏడుస్తూ అలా ఉన్నాను అనుకోండి, ఇంకా వాళ్ళు డిప్రెస్ అయిపోతారు. అండ్ నాన్నైతే ఇప్పుడు కరీంనగర్లోనే ఉంటున్నారండి.
మా డాడీకి ఏంటంటే ఎక్కువగా కూతురింటి కాడ నుంచి ఇప్పటి నుంచే ఎందుకు కొద్ది రోజులు ఉన్నారు. అండ్ మా డాడీకి ఇష్టం లేదు కూడా నేను అక్కడే ఉంటానమ్మా ఎప్పుడైనా వస్తాను అలా అనేసి. మా డాడీ ఫస్ట్ నుంచి అంతే అండి. అసలు అంటే నా ఇంటికనే కాదు మా తమ్ముడి ఇంటికి వెళ్ళడానికి కూడా పెద్దగా ఇష్టపడను. ఓ డాడీ అందుకే అక్కడే ఉంటున్నారు, ఇంకా నేను ఏమైనా బాధపడుతూ అలా ఏదైనా ఉన్నాను అనుకోండి అస్సలు తీసుకోలేరు. ఎందుకులే అంటే మన వల్ల ఎదుటి వాళ్ళు ఎఫెక్ట్ అవ్వకూడదు. మెయిన్ ఇప్పుడు మా డాడీకి హెల్త్ కూడా బాగోట్లేదు. అందుకే నేను ఇంకా చాలా ట్రై చేస్తున్నాను నార్మల్గా ఉండడానికి అలా. కానీ ఇప్పుడు నేను ఏదైనా ఆలోచించినప్పుడు ఓకే అండి, కానీ ఒక నిమిషము ఇది మనకి బుర్ర నార్మల్ అయిపోయింది అనుకోండి, అంటే నార్మల్గా ఏది ఆలోచించకుండా ఖాళీగా ఇట్లా ఉందనుకోండి, ఇంకా లోపల 100 రకాల థాట్స్ అసలు ఇంకా అది మాటల్లో ఎక్స్ప్రెస్ చేయలేను. ఇలా జరిగితే బాగుండు కదా, ఇదైతే ఇలా ఎందుకైంది, ఇదెందుకైంది, ఇదేం చేయాలి, అలా తిరుగుతూనే ఉందండి బుర్ర. అంటే అక్క చనిపోయినప్పుడు నేను 5th మంత్ ప్రెగ్నెన్సీ అని చెప్పాను కదా మీకు చాలాసార్లు. అప్పుడు కూడా అండి నేను అసలు ప్రాపర్ అంటే బాధపడలేకపోయాను. ఏంటంటే బేబీకి మంచిది కాదు 5వ నెల నుంచి, అండ్ ఇంట్లో హరి ఉన్నాడు, అమ్మ వాళ్ళు ఉన్నారు, వీళ్ళందరినీ నేనే చూసుకోవాలి అలా అనేసి అలా ఉండిపోయాను. మళ్ళీ ఇప్పుడు సేమ్ అదే అలానేనండి. అంటే రెస్పాన్సిబిలిటీసు నేను లో అయిపోతే ఇలా అంటే లోపలది బాగా కూరుకుపోయిందండి. బాధ అంతా కూడా కూరుకుపోయి అసలు అదే బబుల్ మొత్తం ఇట్లా నిండిపోయిందండి. అది బ్లాస్ట్ అయిపోతే మరి ఏమో అసలు తీసుకోలేకపోతున్నానండి. అసలు ఓవర్కమ్ నేను చేయలేమేమో ఎప్పటికీ లైఫ్లో. బాగా ఎంప్టీనెస్. అంటే అమ్మున్నప్పుడు ఎప్పుడు ఇంత అంటే మేము చిన్నగా ఉన్నప్పుడు అసలు పెద్దగా ప్రాబ్లమ్స్ ఏమీ ఫేస్ చేయలేదండి. అంటే ఇంట్లో చిన్న చిన్నగా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అవన్నీ కూడా మా నాన్న చూసుకునేవాళ్ళు. పెద్దగా అంటే అన్నీ అమ్మ చేసి పెట్టేది. ఎలా అంటే ఇన్నర్తో సహా అన్నీ క్లీన్ చేసేది, చిన్న పని కూడా చెప్పేది కాదు. ఒకటేసారి మొత్తం పెద్ద పెద్ద బాధ్యతలు అన్నీ మీద పడిపోయేసరికి అంటే ఫైనాన్షియల్గా అయినా కూడా ఏమో అనుకోవచ్చేమో, కానీ ఈ ఎమోషనల్ ఇవన్నీ కూడా తీసుకోలేకపోతున్నాము. అందుకేనండి చిన్నప్పటి నుంచే మీ పిల్లలకి చెప్పండి, బాధ అంటే జీవితం ఎప్పుడు ఒకలా ఉండదు. అంటే ఏమో అండి మా మమ్మీ మమ్మల్ని స్ట్రాంగ్ చేయలేదు. మా అక్కని అంతే, నన్ను అంతే. అసలు నాకు లిటరల్లీ ఇంకా అండ్ అక్కది లవ్ మ్యారేజ్ అరేంజ్ మ్యారేజ్ అని అడుగుతున్నారు. అక్కదైతే అరేంజ్ మ్యారేజే అండి. తను మ్యారేజ్ అయిపోయాక 1 ఇయర్కి హరి పుట్టాడు. ఒక 2-3 ఇయర్స్ అంతే అండి. తర్వాత తనది అలా అయింది. నిజంగా అండి అంటే ఫస్ట్ థింగ్ ఒకటేంటంటే పిల్లలుగా మన బాధ్యత అండి మన తల్లిదండ్రుల్ని అంటే మనం అంటూ ఉన్నన్ని రోజులు మన తల్లిదండ్రుల్ని బాధ పెట్టకూడదు. అండ్ అమ్మలు పెళ్ళప్పుడైనా చిన్నప్పుడైనా చాలా విషయాలు చెప్తారు, కానీ నువ్వు ఇలా స్ట్రాంగ్గా ఉండాలమ్మా అండ్ ఏదొచ్చినా తట్టుకోవాలి ఇలాంటి విషయాలు ఎప్పుడూ చెప్పరండి. మెయిన్గా మ్యారేజ్ అయిన టైంలో ఎలా ఉంటారు ఏంటి అని ముందు నుంచి అట్లా ప్రిపేర్ చేసేసిన. అండ్ అమ్మ వాళ్ళు చెప్తే ఇంకో కొంచెం వేరేగా ఉంటుందండి ఆ టైంలో. సో మీ పిల్లలకి ఇప్పటి నుంచి అని ఏ విషయంలోనైనా అంటే ఎవరు ఉన్నా లేకపోయినా అంటే మనం అంటే ఎలా స్ట్రాంగ్గా బ్రతకాలి అవన్నీ నేర్పిస్తే బాగుండు. నాకైతే అదే అనిపిస్తూ ఉంటుంది లైఫ్లో. చాలా చాలా అంటే రిగ్రెట్, లైఫ్ అంతా కూడా బాగా ఎందుకో రిగ్రెటింగ్గా ఉందండి. సో దాన్ని ఓవర్కమ్ చేయడానికి ట్రై చేస్తూ ఉన్నాను. పాపం మా హస్బెండ్ అయితే మీరు చెప్తే నమ్మరు, నేను ఎక్కడ అంటే లిటరల్లీ అంటే అలా కూర్చుండిపోతున్నాను. ఏమి చెయ్యకు నాకు అసలు లిటరల్లీ చెప్తున్నాను కదా, ఏమి చేయాలని లేదు, ఏమి చెయ్యట్లేదు కూడా. రోజంతా కూడా ఎప్పుడో ర్యాండమ్గా ఒక వీడియో అలా, అది కూడా మా హస్బెండ్ షూట్ చేసుకో, అది కొంచెం బిజీ అయితే నాన్న ఇలా అవుతావు, లేదంటే హెల్త్ ప్రాబ్లమ్స్ అలా ఎక్కువైపోతాయి, నువ్వు అలా ఉండకు అలా అనేసి ఇంకా ఆయన మోటివేట్ చేస్తూనే ఉన్నారు. అప్పుడప్పుడు ఏదో ఒకటి షూట్ చేస్తున్నాను. అది కూడా మనస్ఫూర్తిగా ఏదో చేయాలి మనము ఒక పని అన్నట్టు చేస్తున్నానే తప్ప అసలు ఏమీ చేయాలని లేదు. నిజంగా అండి ఏ కష్టాలు వచ్చినా ఇలాంటి ఎమోషనల్గా
అండ్ కష్టాలు వచ్చినా అండి మన పక్కకి మనల్ని హీల్ చేసే వాళ్ళు ఒకరు ఉండాలి. ఓ అసలు మీరు అదే అండి, ఇంకా దేవుడు నన్ను ఏ సిచ్యువేషన్లో పెట్టాడంటే నేను గట్టిగా ఏడవలేను కూడా. అంటే మనం ఒకరి దగ్గరికి వెళ్ళి, ఇప్పుడు నేను మా హస్బెండ్ దగ్గరికి వెళ్ళేసి ఏడ్చేసి అలా అనుకుంటే, ఆయన మార్నింగ్ నుంచి ఆఫీస్కి వెళ్తూ అంటే అంత బిజీగా అంత వర్క్ చేస్తూ అలా ఉంటారు. మళ్ళీ నేను ఇలా ఏడుస్తున్నాను అలా అంటే ఆయన ఇంకా స్ట్రెస్ పెట్టేసుకుంటారండి. అలా అనేసి పిల్లలేమో చిన్నపిల్లలు, వీళ్ళకి అర్థం కాదు. ఇంకా మా తమ్ముడి దగ్గర బాధపడదామా అంటే మా తమ్ముడు ఉండేదే అక్కడ దూరం. ఓ అంటే ఇక్కడ ఉన్నారనుకోండి కొంచెం డిఫరెంట్గా ఉండేది, కానీ ఉండేదే కెనడాలో. ఎందుకులే మళ్ళీ అంటే మా తమ్ముడిని ఓదార్చే వాళ్ళు ఎవరు ఉండరు కదా, అలా అనిపిస్తూ ఉంటుంది. ఇంకా నాన్న గురించి తెలిసిందే, పాపం మా డాడీకే అక్కడ ఒక్కరే వండుకుంటున్నాడు, తింటున్నాడు. నేను చాలాసార్లు చెప్తానండి ఇక్కడికి వచ్చేయడానా ఉండు మాతోని అంటే, తర్వాత వస్తానులే అలా అనేసి. ఇంకా మా అందరికంటే మా డాడీకి ఎక్కువ బాధ ఉంటుందండి. అంటే ఎండ్ ఆఫ్ ద డే లైఫ్ పార్ట్నర్. అండ్ ఇప్పుడు చిన్నప్పటి నుంచి చాలా కష్టపడ్డారు మమ్మల్ని పెంచి, పెళ్ళిళ్ళు చేసి, కాన్పులు చేసి, ఇవన్నీ ఎంతైనా అంటే చాలా ఉంటుంది కదా. ఇప్పుడే కొంచెం రిలాక్స్ అవుతున్నారు. అలా అనుకునేసరికి ఇలా అవ్వడము మా డాడీ కూడా తీసుకోలేకపోతున్నారు అసలు. అమ్మో, ఒక మనిషి లేకపోతే నిజంగా అండి ఎంత అసలు మేము ఎప్పుడు అసలు ఎక్స్పెక్ట్ చేయలేదండి. మా మమ్మీకి కూడా అసలు ఏ ప్రాబ్లం కూడా లేదండి అసలు. ఆ రోజు ఎందుకు అంటే బీపీ ట్యాబ్లెట్లు అంటే ఒక 15 రోజులు వేసుకొని, మీరు ఎవరైనా మీ పేరెంట్స్ ఉంటే తప్పకుండా వాళ్ళకి అడుగుతుండే. నేను అప్పటికే అమ్మతో రోజు మాట్లాడేదాన్ని. నాకు తెలీదు ఇలా ట్యాబ్లెట్స్ వేసుకొని ఒక 15 డేస్ 20 డేస్ వేసుకొని ఆపేస్తే అంత ప్రాబ్లం అవుతుందని మా మమ్మీకి కూడా తెలిసి ఉండదు, అందుకే వేసుకోలేదు. పాపం చేతిని వస్తుంది అదంతా చెప్పిందంట అండి. నాకు అసలు నేను ఆ 2 గంటల ముందు కూడా మాట్లాడిందని, నేను నార్మల్గా మాట్లాడిందండి. అసలు ఏమన్నా పెయిన్ అట్లుంటే ఎవరైనా నవ్వుకుంటూ ఒక 2 అవర్స్ మాట్లాడతారో చెప్పండి. నాకు అసలు నా బుర్ర మొత్తం ఇదే తిరుగుతూనే ఉంది. నేను ఎందుకు అంటే దేవుడు ఎందుకు మాకు చెప్పలేదు, చాలా ఉంటాయిలేండి. ఎప్పుడైనా అండి మనం బాధల్లో ఉన్నప్పుడు మన పక్కన ఉండేవాళ్ళు ఉండాలి జీవితంలో అసలు. అండ్ అందుకే అండి అంటే మా రిలేటివ్స్ గురించి ఎవరి గురించి చెప్పకపోవడానికి రీజన్ అయితే అదే. అంటే ఎక్కువగా ఇంకా నేనైతే ఎక్కడికి వెళ్ళానండి. అంటే నా మ్యారేజ్ అయినప్పటి నుంచి ఇంకా బ్యాక్ టు బ్యాక్ ప్రెగ్నెన్సీ ఏదైనా అండ్ ఫంక్షన్స్ కూడా పెద్దగా వెళ్ళాము. ఇంకా పెళ్ళైపోయిన వెంటనే కదా అక్క ఇన్సిడెంట్ జరిగింది. ఇంకా అమ్మ వాళ్ళు కూడా చాలా తక్కువ అండి, 90% వెళ్ళరు. ఒక 10% ఎవరైనా ఇంపార్టెంట్ వాళ్ళు పిలిస్తేనే వెళ్తారు. రిపీటెడ్ కామెంట్ ఏంటంటే మా హౌస్ గురించి అడుగుతున్నారండి. అంటే ఎప్పుడు 2020 ఋషి పుట్టినాక అప్పుడైతే మా హస్బెండ్ అయితే అప్పుడు ఒక విల్లా తీసుకున్నారండి. అది కూడా వైట్ ఫీల్డ్లోనే. మీరు ఎందుకు అది చూపించరు అనేసి చాలా మెంబర్స్. అది ఎప్పుడు రెంట్కే ఉంటుందండి. ఇంకా ఎప్పుడు నేను వెళ్ళి చూసేంత ఛాన్స్ అయితే నాకే రాలేదు. 1-2 సార్లు వెళ్ళాను. ఎందుకంటే ఇంకా ఎప్పుడు టెనెంట్స్ ఉంటూనే ఉంటారు. ఇంకా వాళ్ళు ఉన్నప్పుడు మనం ఎక్కువ వెళ్ళి చూసుకోము కదా. అండ్ దానికి తోడు అప్పుడు నేను చిన్నబాబు ప్రెగ్నెన్సీ ఉండే, ఇంకా దాని తర్వాత పిల్లలు ఉంటారు అండ్ వాళ్ళని తీసుకొని వెళ్ళడము అదంతా అనేసి నేనైతే 1-2 సార్లు వెళ్ళానండి. అప్పుడు వీడియో ఏమీ అంటే షూట్ చేయలేదు. సో విల్లా అయితే ఉంది. అండ్ మొన్న బుక్ చేసిన అపార్ట్మెంట్ కూడా మేము అందులో క్యాన్సిల్ చేసామండి. ఎందుకంటే అది పొజిషన్ చాలా టైం తీసుకుంటుంది. అంటే ఎప్పుడు 2031లోనే ఎప్పుడు ఇస్తారంట. అప్పుడేమో ఏం కాదులే పర్లేదులే అనుకున్నాము. కానీ ఇంకా తర్వాత అయితే వద్దులే అంటే అంత లేట్గా అనేసి ఏదైనా రెడీ టు మూవీనా లేదంటే ఇంకేదైనా చూసేద్దామా అనేసి అయితే అదొకటి కొంచెం అడ్వాన్స్ ఇచ్చాము. అదైతే వెనక్కి తీసేసుకున్నాము. చూస్తున్నామండి మేము కూడా హౌస్ ఏదైనా తీసుకోవాలా. అండ్ ఇప్పుడు అసలే వాళ్ళ జాబులు పోతున్నాయంట. నేనైతే ఇంకా మా హస్బెండ్కి ఎక్కువ రిస్క్ ఏం తీసుకోవద్దులే, చూద్దాము ఏదైనా అంటే బెటర్ మనకి ఎప్పుడైనా రేటు తగ్గినప్పుడు మీరు ఎవరైనా అండి అండ్ మంచిగా అంటే ఇప్పుడు మీ దగ్గర కొంచెం డబ్బులు ఉన్నా ఏమున్నా కూడా గోల్డ్ అయినా సిల్వర్ అయినా అట్లా ఏమైనా తీసి పెట్టుకోండి. ఎందుకంటే ఒకవేళ నాకేమనిపిస్తుందంటే అంటే 2-3 ఇయర్స్లో కొంచెం రియల్ ఎస్టేట్ డౌన్ అయినప్పుడు అప్పుడు మనం కొనుక్కుంటే బెటర్ కదా. ఇప్పుడు అంటే
ఇప్పుడు మీద కొంచెం తగ్గుతుందేమో అని నేను అనుకుంటున్నాను. మరి చూడాలి. అందుకే హౌస్ అయితే క్యాన్సిల్ చేసాము. ఇంకా మేము కూడా సర్చింగ్లోనే ఉన్నామండి. ప్రజెంట్ అయితే ఎక్కువగా ఏది అంటే టెన్షన్ పెట్టేది, స్ట్రెస్ పెట్టేది ఏది వద్దు, ఉన్న దాంట్లోనే హ్యాపీగా ఉంటే సరిపోతుంది జీవితం అన్నట్టు నాకైతే. ఇంకా మా హస్బెండ్ కానీ మా ఇంట్లో గుడ్ థింగ్ ఏంటంటే ఏదైనా చెప్పినా కూడా అంటే నా ఒపీనియన్ కూడా కన్సిడర్ చేస్తారండి. నేను చెప్పే పాయింట్స్ కూడా కన్సిడర్ చేస్తూ ఉంటారు. అదండి. ఇంకా అండ్ ఇంకొక క్వశ్చన్ ఏంటంటే మీ ఆడపడుచుతోని అత్తమ్మతోని రిలేషన్ ఎలా ఉంటుంది? మీ అందరికీ మీ అందరికీ తెలుసు. అండ్ చాలామంది ఏంటంటే ఇంట్లో గొడవలు ఉండవా అలా అంటే మీరు యూట్యూబ్ కోసమే ఇలా చూపిస్తారు. అలా ఎన్ని రోజులండి ఆల్మోస్ట్ నా మ్యారేజ్ 6 years అవుతుంది. మెయిన్ అత్తమ్మ గురించి అయితే చెప్తున్నాను. ఆ 6 yearsలో మా ఇద్దరి మధ్య ఇప్పటివరకు అయితే ఏ మాట కూడా రాలేదు. ఏదైనా ఉన్నా కూడా నేనైతే అత్తమ్మ ఎంత మనకి స్పేస్ ఇస్తారంటే ఏది ఉన్నా కూడా అడిగేస్తాము. దాంట్లో ఇంకా మనకి గొడవలు అయ్యేది అలా ఏముంటుంది చెప్పండి. అండ్ మీకు కట్నం ఎంత ఇచ్చారు ఏంటి అనేది అంటే ఫస్ట్ థింగ్ అండి, కట్నం గురించి అయితే చెప్తాం అనుకుంటున్నాను. ఏంటంటే ఏది కూడా మా హస్బెండ్ ఇంతే కావాలి అనేసి అయితే డిమాండ్ అయితే చేయలేదు. అలా అనేసి నేను ఇప్పటివరకు ఒకటే చెప్పాను, మా డాడీ దగ్గర ఎంత ఉంటే అది 3 partsగా చేసేసి అయితే ఇచ్చారు. అంటే ఇంకా మా తమ్ముడు కంటే హౌసు అదంతా కన్స్ట్రక్షన్ చేశారు కానీ అంటే మా తమ్ముడు మనీ కూడా ఇచ్చాడు. అండ్ ఇంకా ఊర్లో పొలము అవన్నీ కూడా మా అక్కకి, నాకు, మా తమ్ముడికి ఈక్వల్గా ఇచ్చారండి. మా డాడీ ఏదో ఆడపిల్లలని తక్కువ చేయడము అలా ఏం లేదు. అండ్ ఇప్పుడు అక్కది కూడా అంటే ఇప్పుడు అక్క లేదు కాబట్టి హరిబాబుకే ఇచ్చేస్తామండి. మా డాడీ మమ్మీ ఏంటంటే ముగ్గురు సమానమే, ఆడపిల్లలని తక్కువ అలా ఏమీ లేదు. మా ఇంట్లో అయితే అంత అంటే ఇంకా నేనే మా మమ్మీ వాళ్ళ ఇంటికి ఎక్కువ సార్లు ఉన్నానేమో. మా తమ్ముడు మా అక్క కంటే నేనే అంటే ఇంకా ఈ సిచ్యువేషన్స్ ఇవన్నీ వల్ల కూడా ఇంకా నేనే ఎక్కువగా వాళ్ళ దగ్గర ఉన్నాను. అండ్ అమ్మతో కూడా ఎక్కువ అటాచ్మెంట్ అయిపోయిందండి లాస్ట్ 5-6 yearsలో. ఎక్కువగా ఇంకా అంటే ఆవిడ నా దగ్గరికి రావడమా లేకపోతే నేను వెళ్ళడమా అలా అయితే ఉంది. కానీ ఒక రాత్రులు మన జీవితాన్ని మార్చేస్తాయి అనేది నా లైఫ్ అండి. ఒక్కసారి 2020లో మారిపోయింది. అదే తీసుకోలేకపోయాం అంటే ఇంకా వద్దు దేవుడా మాకు కష్టాలు అనేటప్పటికి 2025లో ఇంకో పెద్ద బాధ. అసలు ఏదున్నా సాటిస్ఫైయింగ్ లేదండి లైఫ్లో నిజంగా నాకైతే. కానీ ఇంకా దేవుడు ఏది చేసినా ఆలోచించే చేస్తాడు అంటారు. మరి దేవుడు ఎందుకు ఇంత మమ్మల్ని ఇంత కష్టపెట్టి మేము ఇంకా ఎన్ని చూడాలో జీవితంలో అనిపిస్తూ ఉంటుంది నాకైతే అప్పుడప్పుడు. అండ్ మీకు 1 lakh subscribers అయ్యారు కదా అని అంటే నేను లిటరల్లీ అండి అమ్మ చనిపోయినప్పుడు అప్పుడు అయినట్టున్నారు. ఒక 10 days వరకు ఎవ్వరు ఫోన్స్ కూడా ఆన్సర్ చేయలేదు. నేను ఫోన్ లిటరల్లీ స్విచ్ ఆఫ్ చేసి పాడేశానండి. ఇక్కడ నుంచి ఆ రోజు రాత్రి 1కి అలా వెళ్ళానని చెప్పాను కదా. ఇంకా అసలు అప్పటి నుంచి ఫోన్ ఇంకా నా మైండ్ మొత్తం ఇక్కడ నుంచి అసలు నేను బెంగళూరు నుంచి మా పెద్ద పాపను పట్టుకుని అర్ధరాత్రి 1ంటికి నాకు లిటరల్లీ నాకు క్యాబ్ ఎక్కగానే తిప్పేసినట్టు అంటే తిరిగిపోయినట్టు ఒకలాగా అయిపోయి భయపడుకుంటూ వెళ్ళిపోయానండి. అంటే అప్పుడే మాట్లాడింది ఇంత సడన్గా ఎలా అయిపోతుంది అని మా డాడీ ఒక్కడే ఉన్నాడు. నా బుర్రలో 100 తిరుగుతూ ఉన్నాయి. అసలు అమ్మో అసలు జీవితంలో ఎందుకు. అందుకే అండి లైఫ్ ఈజ్ అన్ప్రిడిక్టబుల్. ఉన్నన్ని రోజులు నిజంగా హ్యాపీగా ఉండండి. మీ పేరెంట్స్ అంటే మా పేరెంట్స్ నుంచి మా ఇన్లాస్ నుంచి ఒకటే నేర్చుకున్నాను, ఎవరైనా మన మాట అన్నారనుకోండి లైట్ తీసుకొని వాళ్ళకి అంటే మీరు ఒక అడుగు తగ్గితే తప్పేమీ లేదు. ఇదే చెప్తాను, వాళ్ళకి సారీ చెప్పి వాళ్ళతో మాట్లాడండి. ఏ రోజు ఎలా ఉంటుందో మనం చెప్పలేము. కనీసం మనకంటూ అంటే మన పక్కకి ఉండేవాళ్ళు మన చుట్టాలే ఉంటారు కదా ఆబ్వియస్లీ. అందుకే తగ్గుండమనే చెప్తాను. నేనైతే అదే ఫిక్స్ అయిపోయానండి, ఎవరితో ఏ గొడవలు పెట్టుకోవద్దు. అండ్ ఇంకొకటి ఏంటంటే మా అమ్మ ఎప్పుడూ చెప్పేది ఒక్కటే, ఎప్పుడైనా కూడా మనకు ఉన్నదంతా చెప్పకూడదు, షో ఆఫ్లు ఇవి. ఇంకా అదైతే నా నరాల్లో కూరుకుపోయింది కూడా. కానీ సోషల్ మీడియా నిజంగా అండి అందరికీ పేరున చాలా చాలా థ్యాంక్ యూ. ఎంత సపోర్ట్ అంటే
చాలా థ్యాంక్ యూ అండి. నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అంత రెస్పాన్సు. పర్సనల్గా చాలా మెంబర్స్ ఫోన్లు చేయడము, మెసేజ్లు చేయడము, మీరు మా అమ్మతో మాట్లాడవచ్చు, మేము ఉన్నాం మీకు అనేసి. యూట్యూబ్ పెట్టడం అంటే నేను ఇంత ఎక్స్పెక్ట్ చేయలేదు. మనకి కష్టాలు వచ్చినప్పుడే కదా మన వాళ్ళు ఎవరు అనేది మనకి తెలిసేది. నిజంగా అండి నాకైతే యూట్యూబ్ చాలా 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 హెల్ప్ చేసింది. ఎవరైనా యూట్యూబ్ స్టార్ట్ చేస్తాం కొత్తగా అంటే తప్పకుండా చెయ్యండి. సక్సెస్ అవ్వడం అంటే రోజు కన్సిస్టెంట్గా వీడియోస్ పెడితే నిజంగా ఎవరైనా కూడా సక్సెస్ అవుతారు. అండ్ నిజంగా నాకు మొన్న కూడా చాలా హ్యాపీగా అనిపించిందండి. ఆ పాప పునర్విక నేను అసలు వీడియో చేద్దాము అనుకుంటున్నా, కొంచెం నా హెల్త్ అప్సెట్ అవ్వడం వల్ల చేయలేదు. ఇప్పుడేమో ఫండింగ్ అది కూడా ఆపేశారు కదా. నా వంతు సాయం నేనైతే చేశాను. నేను ఇదనే కాదండి, ఫ్యూచర్లో కూడా నా వంతు సాయంగా ఎవరికైనా ఏదైనా చేయాలి అనుకుంటే ఫ్యూచర్లో షూర్గా చేస్తాను. అది నాకు ఒక డ్రీమ్ కూడా ఉంది. నెక్స్ట్ ఇంకా కొంచెం మీ పిల్లలు పెద్దగా అయ్యి అలా అయితే నేను ఒక ప్రాపర్ వేలో చేద్దాము అనేసి అయితే చూస్తూ ఉన్నాను. ఆ పాపకు అందరూ హెల్ప్ చేశారు. నాకైతే అది నిజంగా చాలా హ్యాపీగా అనిపించిందండి. ఇప్పటికీ మంచి వాళ్ళు అంటే కొంతమంది సోషల్ మీడియాలో నెగిటివ్ కామెంట్స్ అలా ఉంటారు, కానీ 90% అండి పాజిటివ్గానే ఉంటారు. ఒక 10% జనాలు ఏదో అలా నెగిటివ్గా ఉంటారు. కానీ అదే అనిపించింది, ఒక పాపకు బాగాలేదు అంటే ఎంతమంది రెస్పాండ్ అయ్యారు అలా అనేసి. నేను ఒకటే చెప్తాను, లైఫ్లో ఏది మనసులో పెట్టుకోకండి. ఏదైనా చిన్న చిన్న గొడవలు ఉన్నా అంటే మీ తోటికోడళ్ళతోనూ, ఆడపడుచు, అత్తగారు, ఫస్ట్ మీరు అవన్నీ పెట్టుకోకండి. మీ హెల్త్ పాడైపోద్ది. మనం అంటూ బాగుంటేనే ఇప్పుడు నాకు బాగా తెలుస్తుంది, మా అమ్మ లేకపోతే మనం మన పరిస్థితి ఎలా ఉంటుంది ఏంటి అనేది. ఫ్యూచర్లో నా పిల్లలు అంటే నా కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు నా పిల్లలకి నేను మంచిగా ఉండాలి, వాళ్ళని మంచిగా చూసుకోవాలి, అంతే అండి. మా డాడీ ఎప్పుడు చెప్తారు, ఎప్పుడూ నెగిటివ్గా ఆలోచించకు, చెడు కోరుకోవద్దు, అంతా మంచిగానే ఉంటుంది, నేను స్ట్రాంగ్గా ఉంటాను, నా పిల్లల్ని స్ట్రాంగ్గా చూసుకుంటాను, ఇలానే అంటే మేనిఫెస్ట్ చేసుకుంటూ ఉండమ్మా అని అలా చెప్తూ ఉంటారు. మా అమ్మ కూడా ఎప్పుడు చెప్పేది, ఫస్ట్ నువ్వు నీ పిల్లలు, మీ ఆయన, వీళ్ళ గురించే పట్టించుకో తప్ప ఏది ఆలోచించకు, నీ హెల్త్ జాగ్రత్తగా చూసుకో అనేది. నేను కూడా అందరికీ నా ఫాలోవర్స్కి అదే చెప్తాను, ఫస్ట్ మీ హెల్త్ మీ గురించి చూసుకోండి. అంటే మీకు ఏదైనా టైం దొరికినా కూడా మీ పిల్లలకి గురించి ఆలోచించండి. ఇంకా వాళ్ళ ఫుడ్ విషయంలో ఏదైనా కూడా వాళ్ళ గురించి, ఇంకా ఈ చెత్త ఇవంతా అంటే మిగతా వాళ్ళ గురించి పట్టించుకోకండి. లిటరల్లీ చెప్తున్నాను కదా, ఒకవేళ ఏదైనా గొడవ ఉన్నా మీరే సారీ చెప్పండి. అక్కడ తగ్గిపోవడము, ఎక్కువ అవ్వడము ఏమీ కూడా ఉండదు. అంటే మన మనసు లిటరల్లీ నేనేంటంటే మనసు ప్రశాంతంగా ఉంటుంది. మనము అంటే పడుకున్నప్పుడు ఒక 4-5 గంటలైనా ప్రశాంతంగా నిద్రపోయామనుకోండి, హెల్త్ కూడా బాగుంటుంది. ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.